అగ్రనేతల్లారా అజ్ఞాతం వీడండి. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు. లొంగిపోతే రక్షణ కల్పిస్తామనే హామీ. డీజీపీ సమక్షంలో 37 మంది లొంగుబాటు. అందులో ఆజాద్ సగా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు. మొత్తం 25 మంది మహిళలు, 14 మంది 22 ఏళ్ళ లోపు వాళ్ళే అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక మావోయిస్టు అగ్రనేతలారా మీరు లొంగిపోండి, లేకపోతే మీ ప్రాణాలు పోతాయని చెప్పి ఇక్కడ డీజీపీ శివధర్ రెడ్డి అయితే పిలుపునిస్తా ఉన్నారు. మీరు లొంగిపోతే మీరు జనసమితిలో కలిసిపోండి, మీకు మేము రక్షణ కల్పిస్తాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టు మనం వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం అండి, ఈ మావోయిస్ట్ విషయంలో సోషల్ మీడియాలో మాత్రం ఇడ్మాకు ఎంత స్పందన వస్తుందంటే చాలా ప్రజాస్పందన వస్తుంది, ప్రజాదరణ వస్తుంది. వాళ్ళ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళ మదర్ను చూస్తే అండి కనీసం కట్టుకోవడానికి బట్టలు సరిగా లేవు, ఆ అడవులలో ఉంటా ఉన్నారు, చిన్న పూరి కూడా చేసుకుని ఉంటా ఉన్నారు. చూస్తే అండి మరి ఇడ్మా గురించి చూస్తే సరే మావోయిస్ట్ అని చెప్పి ఒక పక్క ప్రభుత్వం అనేది ఒక ముద్ర వేసింది, ఈయన ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుండు, ఇలాంటి వాళ్ళు ఉండొద్దని చెప్తా ఉన్నారు. కానీ మరి ఎన్ని వేల కోట్లు సంపాదించినండి హిడ్మా? మరి చూస్తే వాళ్ళ పూరి గుడిసెనే ఉన్నది. ప్రజల కోసం కొట్లాడిండు ఆయన, ఏమన్నా ఆ పదవుల కోసం కొట్లాడిండా, డబ్బుల కోసం కొట్లాడిండా, ఏం చేసుకున్నాడు, ఏం సంపాదించుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కూడా పోస్టులు పెడతా ఉన్నారు, వైరల్ అవుతా ఉన్నాయి, చాలా ప్రజాదరణ కలుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఏమైతా ఉన్నది అంటే చాలా మంది ప్రజా సంఘాలు, ఉద్యమ పార్టీలు, ఇవన్నీ మావోయిస్ట్ పార్టీలు ఇవన్నీ ఏమంటా ఉన్నాయంటే మీరందరూ కూడా మాతో చర్చలు జరపండి, మా డిమాండ్ల మీద చర్చలు జరపండి, మీరు చర్చలు జరపకుండా ఈ కూడా ఎన్కౌంటర్ చేయడం ఎందుకు, లొంగిపోవడం వచ్చిన వారిని కూడా పట్టుకొని మీరు చంపుతా ఉన్నారు. ఇడ్మా కూడా ఇడ్మా ఒక విజయవాడలో నిరాయుధుడిగా ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే మీరు అతన్ని పట్టుకొని అతని చిత్రహింసలు పెట్టి బూటగా ఎన్కౌంటర్ చేసిందని చెప్పి ఒక పక్క మావోయిస్ట్ పార్టీ అయితే ఒక సంచలన లేఖ విడుదల చేసింది. అదేవిధంగా ఈరోజు భారత్ బంద్ కూడా పిలుపునడం చూస్తా ఉన్నాం. సో ఇది జరుగుతూ ఉంది. ఏదైనా ఇప్పుడు ఒకటండి, చంపడం అనేది పరిష్కారం కాదు, దీనికి పరిష్కారం చంపడం అనేది పరిష్కారం కాదు. అన్ని ప్రజా సంఘాలు కూడా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఇది పరిష్కారం కాదు, ఈ మార్గం చంపడం ఒకటి పరిష్కార మార్గం కాదు, దీన్ని చర్చలు జరపండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సరే మీరైనా ఒకటండి, ఇప్పుడు డెడ్ లైన్ పెట్టడం ఏంటండి, ఇది నియంత పాలన అంటారు కదా, మార్చి 20 లోపు అందరు లొంగిపోండి లేకపోతే చచ్చిపోతారు అంటే ఇది నియంత పోకడనే కదా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇట్లా చెప్పడం, పిలవండి వాళ్ళని, చర్చలు పెట్టండి, వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి తెలవాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, మీ అడవి సంపద కాపాడుతామంటారు, అడవులు రక్షించుకోవాలంటారు, దేశ సంపదను కాపాడుకోవాలంటారు, ఆదివాసుల కోసం గిరిజన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు, ప్రజా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్తకడంతో ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి, వాళ్ళని చర్చకు పిలవాలి. వాళ్ళు ఇప్పటికి కూడా ఉత్తరాలు రాస్తారు, లెటర్ రాస్తారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. కాబట్టి మీరు చర్చలకు పిలవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.